పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్‌తోనే ఆయన చదువుని ఆపేసినప్పటికీ పుస్తకాలే తనకి జ్ఞానాన్ని ఇచ్చాయనే విషయాన్ని తను మాత్రం చెప్పడం జరిగింది. విజయవాడలో 35వ పుస్తక ప్రదర్శనని మాత్రం ఆయన ప్రారంభించారు. అక్కడ మీడియాతోని మాట్లాడుతున్న సందర్భంలోనే ఈ విషయాలు మాత్రం ఆయన చెప్పడం జరిగింది. చాలామంది కూడా పవన్ కళ్యాణ్ ఎంతవరకు చదువుకున్నాడో విషయం చాలామంది కూడా తెలీదు. కాకపోతే ఈ విషయాలు డైరెక్ట్‌గా ఆయనే చెప్పడం జరిగింది. ఆయన మాత్రం ఇంటర్మీడియట్ వరకే చదువుకోవడం, తర్వాత తను మాత్రం చదువుని ఆపేయడం జరిగింది. అంటే జ్ఞానాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలంటే దానికి మనకు ఒక ప్రత్యేకమైన టీచర్ అవసరం లేదు. ప్రతి ఒక్క పుస్తకాన్ని మనం పఠనం చేస్తే అన్ని విజ్ఞానం మొత్తం కూడా మనకు వస్తుంది. మనం ఒక సాడ్ సిచ్యువేషన్ అయినా, సంతోషమైన, నిరాశ ఉన్న, అధైర్యం పడినా, విజయం సాధించాలన్న ప్రతి ఒక్క దానికి మూల కారణం ఒక పుస్తకం మాత్రమే. పుస్తక పఠనం చేస్తే మన నిజ జీవితంలో కావచ్చు, పర్యావరణంలో కావచ్చు, అండ్ మన సమాజంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివితేనే మనకు జ్ఞానం వస్తుందంటే ఎంత మాత్రం కూడా నిజం కాదు. ఒక పుస్తకాన్ని మనం చదివితే ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం మొత్తం కూడా మనకు వస్తుంది. ఈ రోజుల్లో చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా, అది ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకైనా కావచ్చు, ఇంకా ఏ చదువులైనా కూడా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అనేది ఒక నిత్యావసర వస్తువుగా అండ్ నిజ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. పొద్దున లేచినప్పటి నుంచి ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి, ప్రతి రోజు కూడా ఫొటోస్ చూస్తూ, అదేవిధంగా సోషల్ మీడియా అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని ప్రతి ఒక్కరు కూడా ఫోన్లే వాడుతూ ఉన్నారు. కానీ పుస్తక పఠనం ఎవరు కూడా చేయడం లేదు. ఫోన్లు చూడడం వల్ల మనకు హెల్త్ పాడవడమే కాకుండా ఎన్నో తెలియని రోగాలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటిది ఏవి కాకుండా, అంటే కళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక పుస్తకాన్ని చదివితే మనకు జ్ఞానంతో పాటు ఎంతో మనము స్కిల్స్ కూడా నేర్చుకోగలుగుతాం. సో అలాంటిది నేను మాత్రం ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేశాను. చాలామంది మా అన్నయ్య వాళ్ళు కూడా అసలు నువ్వు ఇంకేం చదువుతాం, ఏమవుతావు అని చాలామంది కూడా నన్ను అన్నారు. కాకపోతే నేను మాత్రం పుస్తకాలని ఒక ముఖ్యమైన పఠనంగా ఎంచుకొని ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా చదివి నేను మాత్రం ఇంత జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను. అదేవిధంగా పర్యావరణం మీద ఇంత ప్రేమ ఎందుకు కలిగిందంటే అది పుస్తక పఠనం ద్వారానే. అదేవిధంగా ఒక సినిమాకి 15 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటే అందులో ₹1,00,000 మొత్తం కూడా వెచ్చించి ఆయన మొత్తం పుస్తకాలే కొనడం జరిగిందంట. ఒక మనిషి తన జీవితాంతం మీద మొత్తం 10,000 పుస్తకాల వరకు మాత్రం చదవగలుగుతాడంట. సో అదేవిధంగా మీరు కనీసం ఇప్పట్లో అన్ని పుస్తకాలు కాకపోయినా కనీసం ఒక్క పుస్తకాలైనా చదవడం నేర్చుకోండి అనే విధంగా ఆయన మాత్రం చెప్పిన ఈ వాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.